హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. ఎస్, మేము ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి గోకర్ణ వెళ్తున్నాం అనమాట. 4 days ట్రిప్. సో గోకర్ణ అండ్ వేరే ప్లేసెస్ కూడా కవర్ చేస్తాము. మీరు అవి అప్కమింగ్ బ్లాగ్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ మేము మాచారంలో టీ బ్రేక్కి ఆగామండి. ఈ ప్లేస్ చాలా ప్లెసెంట్గా ఉంది, మంచి గాలి వస్తుంది ఇవాళ అయితే. నెక్స్ట్ మేము డిన్నర్ బ్రేక్కి ఇక్కడ గద్వాల్ దగ్గర స్టాప్ అయ్యామండి. ఈ హోటల్లో ఫుడ్ చాలా బాగుండింది అండ్ ఇక్కడ లొకేషన్ మాకు చాలా బాగా అనిపించింది, అందుకనే దిగి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ మంచు మధ్య నుంచి సన్ రైజ్ రావడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకో 10-15 కిలోమీటర్స్ అనగా గోకర్ణ. ఇక్కడ ఒక లొకేషన్ బాగుండింది అనమాట, మాకు చాలా నచ్చింది, అందుకనే ఇక్కడ దిగి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. కొద్దిసేపు ఇక్కడే ఉన్నాము. మొత్తానికి మేము మా రూమ్ అయితే రీచ్ అయ్యామండి. బీచ్ ఆపోజిట్లోనే మా రూమ్స్ అనమాట. అండ్ రాగానే మేము ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకుని బీచ్కి వెళ్ళిపోయాం అనమాట. బీచ్ చూస్తే ఎవరండి ఆగలుగుతారో. నాకైతే బీచ్ పర్సనల్గా చాలా 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 అంటే చాలా ఇష్టం అనమాట. సో కృష్ణ అన్న, దివ్య అండ్ తేజు అయితే ఆల్రెడీ వెళ్ళి ఆడుకుంటున్నారు, ఇంకా మేము కూడా వెళ్తున్నాము. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. సో ఇక్కడే లంచ్ చేసేసి ఇంకా రూమ్కి వెళ్ళి కూసేపు రెస్ట్ తీసుకుంటాము, బికాస్ నైట్ అంతా ట్రావెల్ చేసి చాలా టైర్డ్గా ఉంది. హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. సో బోట్ రైడ్కి వెళ్దామని బయటకు వచ్చామన్నమాట. ఇక్కడ పర్ హెడ్ 700 తీసుకున్నారు. గైస్, ఇది ఓం బీచ్. ఇక్కడ ఈ బీచ్కి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, మనం పైనుంచి చూస్తే ఈ బీచ్ ఓం షేప్లో ఉంటుంది. ఆల్మోస్ట్ 1 hour దాకా తిప్పారు, వర్త్ అనిపించింది. అండ్ చుట్టూరున ఉన్న అన్ని బీచెస్ కూడా కవర్ చేశారు. అండ్ మేము రిటర్న్ వచ్చేసరికి లేట్ ఈవినింగ్ అయిపోయింది. సో ఇక్కడే ఇంకా డిన్నర్ చేసేసి నెక్స్ట్ 4 days మేము ఎలాగో నాన్ వెజ్ తినమని చెప్పేసి ఇంకా నాన్ వెజ్ తిన్నాము. ఇక రూమ్ కి వెళ్ళి పడుకుంటాం గైస్, బికాస్ మార్నింగ్ మేము ఎర్లీగా రెడీ అయ్యి టెంపుల్ కి వెళ్ళాలి అండ్ ఆల్సో చెక్అవుట్ చేసేయాలన్నమాట. సో మేము ఇప్పుడు మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాము.
కార్వర్ నగరం పక్కనే అరేబియన్ సముద్రం తీరంలో ఈ గుడి అనేది ఉందండి, మహాబలేశ్వర్ టెంపుల్ అనేది. అండ్ కర్ణాటకలో 7 ముఖ్య దేవాలయాలు ఉన్నాయండి, అందులో మహాబలేశ్వర్ టెంపుల్ కూడా ఒకటనమాట. ఎంతో ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది గుడి లోపలికి రాగానే. ఇక్కడ ప్రతిష్ఠ చేయబడ్డ లింగం పేరు ప్రాణలింగం, అలానే ఆత్మలింగం అని కూడా పిలుస్తారు. ఈ గుడికి వచ్చే భక్తులు సముద్ర స్నానం చేయడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తారనమాట. అది మెయిన్గా వెంకటేశ్వర స్వామి భక్తులకైతే అది ఒక ఆచారంలాగే మారిపోయిందంట. పక్కనే ఉన్న మహాగణపతి దర్శనం కూడా తీసుకుని గుడిలోకి అప్పుడు వెళ్తారు. అండ్ గైస్, ఈ గుడికి ఈ పేరు ఎలా వచ్చిందని ఒక పురాణం కథ కూడా ఉంది, నాకు తెలిసింది. సో మీకు చెప్పాలని అనుకుంటున్నాను. రావణుడు పరమశివుడి దగ్గరికి వెళ్ళి తన తల్లి కోసం ఒక లింగం, అలాగే ఉమాదేవి కన్నా అందంగా ఉండే భార్య కావాలని బహుమతిగా అడుగుతాడనమాట శివుడిని. అయితే భక్తుడి తపస్సుతో సంతోషించిన శివుడు తన హృదయం నుండి ఆత్మలింగం తీసి బహుమతిగా ఇచ్చాడు. అలాగే ఉమాదేవిని మించిన అందం లేనందున ఉమాదేవిని తనకు ఇచ్చాడంట. దేవిని లింగాన్ని భూమి మీద పెట్టకూడదని ఉపదేశం కూడా ఇచ్చాడంట శివుడు. ఇక రావణుడు ఆత్మలింగాన్ని తల మీద పెట్టుకుని ఉమాదేవిని భుజం పైన పెట్టుకుని బయలుదేరాడంట. దేవితో పాటు శివకణాలు కూడా బయలుదేరాయి. కాకపోతే ఆత్మలింగం రావణాసురుడితో ఉంటే ముఖాన్ని అల్లకల్లోలం చేస్తాడు, అల్లకల్లోలం అయిపోతుంది అని గుర్తించి దేవతలు విష్ణుమూర్తి ఇక విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగారంట. మహావిష్ణువు గోకర్ణలో బ్రాహ్మణుడి రూపంలో రావణాసురుడి దగ్గరికి వచ్చారు. రావణుడు తన కథ అంతా చెప్పగా విష్ణుమూర్తి నవ్వి ఇదేనా నువ్వు అడిగిన సుందరి అని అన్నాడంట. రావణుడు ఉమాదేవిని చూడగా ఒక కురూపిగా దర్శనం ఇచ్చిందంట. అది చూసిన రావణాసురుడు దేవిని అక్కడే వదిలేసి ఆత్మలింగంతో తన రాజ్యానికి బయలుదేరాడు. దేవేంద్రుడు చెప్పినట్లు గణపతి బ్రాహ్మణుడి వేషంలో పశువులని మేపుకుంటూ అక్కడికి వచ్చారంట. ఇక సంధ్యావందన సమయం అయింది. రావణాసురుడు ఆత్మలింగాన్ని గణపతికి అప్పగించి నదిలో స్నానానికి వెళ్ళాడంట. రావణాసురుడు వచ్చేలోపు చివరి పశువు కూడా మాయమైపోతుండగా ఆ పశువు చెవి పట్టుకుని లాగారంట. ఆ చెవి ఆయన చేతిలోకి వచ్చేసింది అని పురాణం చెప్తున్నాయి. ఇక గణపతి భూమి మీద పెట్టిన ఆత్మలింగం రావణుడు ఎన్నో విధాలుగా తీసుకుందామని చూసినా అది వీలు కాలేదు. తనకంటే ఆత్మలింగం బలమైనది అనుకుని ఆ ఆత్మలింగానికి మహాబలేశ్వరుడు అని నామకరణం చేసి రాజ్యానికి వెళ్ళిపోయాడంట. అయితే రావణుడు వదిలేసిన ఉమాదేవి భద్రకాళిగాను, పశువు చెవి గోకర్ణంగాను, ఆత్మలింగము మహాబలేశ్వరుడుగాను పిలువబడ్డాయి. ఆల్సో గైస్, ఈ గుడికి ఎలాంటి మొక్కు లేకుండా వచ్చేవారికి కూడా వారి ఆశలు నెరవేర్చేలాగా ఇక్కడ దీవెనలు అందుతాయంట. ఇక మా దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది గైస్. నెక్స్ట్ మేము ఇప్పుడు గోకర్ణ నుంచి మురుడేశ్వర్ స్టార్ట్ అవుతున్నాం అనమాట. బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు ఈ కథ తెలిసి చాలా బాగా అనిపించింది, అందుకే మీకు చెప్పాలని అనుకున్నాను, మీకు కూడా తెలియాలి అని చెప్పేసి. ఒకవేళ నేనేమైనా తప్పు చెప్పుంటే నన్ను క్షమించండి. అండ్ మీకేమైనా తెలుసుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. నెక్స్ట్ మురుడేశ్వర్ బ్లాగ్లో కలుద్దాం మరి. Stay positive, stay happy and be kind to everyone. Bye guys.